హాయ్ గైస్! ఇంట్లోనే ఈజీగా ఎటువంటి కలర్ అండ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా యాపిల్ జామ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా నేను 1 కేజీ వరకు యాపిల్ తీసుకొని అది పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులోనే కలర్ కోసం ఒక హాఫ్ బీట్రూట్ కూడా ముక్కలు కట్ చేసి వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో, ఇక్కడ నేను ఎక్కడా కూడా వాటర్ యాడ్ చేయలేదు. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత యాపిల్‌లో నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇంకో 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిచ్చేస్తే మనకి కంప్లీట్‌గా వాటర్ అనేది డ్రై అయిపోతుంది. చూసారా? ఇలాగా కంప్లీట్‌గా వాటర్ అంతా కూడా మనకి ఎవాపరేట్ అయిపోయిన తర్వాత యాపిల్ చాలా సాఫ్ట్‌గా అయిపోతది. ఇలా సాఫ్ట్ అయిన దాన్ని కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకొని బాగా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ఒక బాండల్లో వేసుకొని అందులో రుచికి సరిపడా చక్కెర వేసుకోవాలి. ఇక్కడ నేను కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ బదులు బెల్లమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ జామ్‌ని మనం కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాలి. లేదంటే ఆపాము అంటే బబుల్స్ అనేది మన మీద పడతాయి. సో, మనకి జామ్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా తెలుసుకోవాలనుకుంటే కొంచెము జామ్ అనేది ప్లేట్ మీద వేసి బెండ్ చేస్తే అది జారకుండా ఉంటది. సో, అప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఇప్పుడు ఈ స్టేజ్‌లో చిటికెడంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అంత నిమ్మరసం వేసుకొని మళ్ళా ఒకసారి కలుపుకోవాలి. అంతే. దీన్ని కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకి 3 మంత్స్ పాటు ఉంటుంది. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.